హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉన్నారు కదా. ఎస్ గైస్, వీ ఆర్ మూవింగ్ టు ఇండియా. సో చాలా రోజుల నుంచి మీ అందరితో ఇది షేర్ చేసుకుందామని అనుకున్నాను. సో ఇది మా లాస్ట్ వీక్ ఇన్ కెనడా అనమాట. సో మేము ఎలా స్పెండ్ చేసాము అండ్ హౌస్ అంతా కూడా వెకేట్ చేయాలి కదా. సో అదంతా కూడా మీరు చూస్తారు. ఫర్ వన్ లాస్ట్ టైం నాతో పాటు మీ అందరికి కూడా బ్యాన్ఫ్ చూపించబోతున్నాను. సో మేముండే ప్లేస్ లైక్ క్యాల్గరీ దగ్గర నుంచి 1.5 hour డ్రైవ్లో బ్యాన్ఫ్ అని ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. ఇప్పటికే నేను చాలా వీడియోస్లో చూపించాను అండ్ ఎవరు వచ్చినా కూడా మేము మస్ట్ విజిట్ చేస్తాము. సో ఇంకా ఇండియా వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని చూడలేము అని చెప్పి వచ్చామన్నమాట. సో నేత్రకు కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము అండ్ నైనా కూడా చూడలేదు కదా. సో తనకేం గుర్తుండదు, బట్ తనకు కూడా చూపిద్దాము అని చెప్పి బ్యాన్ఫ్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఆల్రెడీ బ్యాన్ఫ్లో చాలా ప్లేసెస్ని విజిట్ చేసాం ఇంతకుముందు, కాబట్టి ఈసారి ఓన్లీ డౌన్ టౌన్లో వచ్చి అక్కడ ఆ డౌన్ టౌన్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఆ తర్వాత మాకు ఇష్టమైన పిజ్జా తిన్నామన్నమాట. సో నేత్రకి లంచ్కి ఏం కావాలి అంటే పిజ్జా అనింది. సో అక్కడే ఒక క్యాఫేకి వచ్చాము అండ్ మంచిగా ఆ రోజు వెదర్ చాలా బాగుండే. సో అందుకనే అవుట్డోర్ కూర్చొని పిజ్జా ఎంజాయ్ చేసాము. సో మేమైతే లైక్ ఫ్యామిలీ టైంని స్పెండ్ చేసామన్నమాట. అండ్ మీ అందరికి కూడా ఏంటి ఇంత సడన్గా మీరు ఇండియా మూవ్ అవ్వడము అని అనుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ నాట్ అ 1 day డెసిషన్ అండి. ఇది మేము వే బ్యాక్ లైక్ ఒక 1 year బ్యాకే డిసైడ్ అయ్యాము దట్ విల్ గో బ్యాక్ టు ఇండియా అని. అండ్ ఆ టైం ఇప్పుడు వచ్చిందనమాట. సో ఇంకా మేము కూడా లైక్ చాలా బిజీ అయిపోయాము. అందుకనే మీకు లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్ నుంచి చెప్తూ వచ్చాను చాలా బిజీ అయిపోయాను అని. అది ఇదే అన్నమాట, లైక్ ఫుల్ ప్యాకింగ్ అండ్ ఇవన్నిటి వల్ల చాలా బిజీ అయిపోయాను. అండ్ వ్లాగ్ చేయడం కూడా నాకు చాలా కష్టంగా ఉండే, బట్ స్టిల్ మెమరీస్ కోసం వ్లాగ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇప్పుడు మేము బ్యాన్ఫ్ అంతా చూసేసి ఇప్పుడు మళ్ళీ మేము బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడు ఇండియాలో వెళ్తున్నాం కదా. సో మా పేరెంట్స్ అందరు కూడా నైనాని ఫస్ట్ టైం చూడబోతున్నారు. సో మేము ఇండియా వెళ్ళే ముందు మేము యుఎస్కి కూడా వెళ్తున్నాం అన్నమాట. సో అదంతా కూడా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో మీరు చూస్తారు. అండ్ ఇంకా ఇంటికి వచ్చాక మొత్తం ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసాము, బికాజ్ ఇంకా 1 week ఉంది. ఈ 1 weekలో మొత్తం ప్యాకింగ్ అంతా చేయాలి. ప్యాకింగ్ అంటే నార్మల్ ప్యాకింగ్ కాదు, మొత్తం హౌస్ అంతా కూడా మేము వెకేట్ చేసేస్తున్నాము. సో మొత్తం అంతా కూడా డీక్లటర్ చేయడము, ఫ్రెండ్స్కి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వడము, ఆర్గనైజ్ చేయడము ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఇది ట్యూస్డే రోజు కిచెన్ అంతా కూడా మ్యాక్సిమం నేనంతా క్లియర్ చేసేసాను. సో అవన్నీ కూడా సార్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. అసలు ఇలా మూవ్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది మన ఇంట్లో ఎంత స్టఫ్ ఉంది అనేది. ఓవర్ ఏ టైం ఇవన్నీ కొన్ని ఇండియా వెళ్ళినప్పుడల్లా వచ్చిన స్టఫ్ అనమాట. ఇప్పుడు ఒక్కసారి మొత్తం హౌస్ అంతా ఎంటీ చేస్తున్నప్పుడు అసలు చాలా స్టఫ్ అయిపోయింది అండ్ చాలా కష్టం కూడా అయింది. లాస్ట్ డే వరకు కూడా మేము ప్యాక్ చేస్తూనే ఉన్నాము. మేము లిటరలీ ప్యాకింగ్ బిజీలో ఉంటే అక్కడ నైనా కొంచెం స్పిటప్ చేసింది. నేత్ర వెంటనే చూసి తనకంతా అక్కడ క్లీన్ చేసి తన మౌత్ అంతా క్లీన్ చేస్తుందనమాట. అసలు ఎంత మంచిగా అనిపించిందో. మమ్మల్ని ఇంత కూడా డిస్టర్బ్ చేయకుండా చాలా కోఆపరేట్ చేసింది. అండ్ ఇంకా వెన్స్డే రోజు 2 kidsని తీసుకొని డాక్టర్ చెకప్కి వచ్చాము. ఇది జనరల్ చెకప్ అనమాట, వెయిట్ హైట్ అదంతా కూడా చెక్ చేయించడానికి. ఇంకా ఇండియా వెళ్తున్నాం కదా, సో ఒకసారి వాళ్ళ హెల్త్ అదంతా కూడా చెక్ చేపిద్దాము అనేసి ఇక్కడ చేయిస్తున్నాము. నైనా కూడా ఆల్మోస్ట్ ఇంకా ఫ్యూ డేస్లో షీల్ బీ 6 months old. సో అప్పుడే చాలా పెద్దగా అయిపోతుంది.
థర్స్డే రోజు ఫ్రెండ్స్ వచ్చారు మమ్మల్ని విజిట్ చేయడానికి. అండ్ ప్యాకింగ్ కూడా అవుతూనే ఉందన్నమాట. రోజు కొంచెము ప్యాక్ చేసుకుంటున్నాం డేలో. అండ్ నైట్ ఇద్దరు కిడ్స్ పడుకున్నాక ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు 2-3 వరకు కూర్చొని ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా ఫ్రైడే రోజు లాస్ట్ ప్యాకింగ్ లైక్ మా క్యాబిన్ బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేస్తున్నాను. సో నేత్ర క్లోత్స్, బికాజ్ నేను ఇందాక చెప్పినట్టు యుఎస్లో కూడా మేము కొన్ని డేస్ ఉండబోతున్నాం కాబట్టి అక్కడ కావాల్సిన క్లోత్స్ అన్నీ పిల్లలిద్దరికీ కూడా ప్యాక్ చేస్తున్నాను. సో ఇలా ఒక బ్యాగ్లో నేత్రకి నైనాకి ఇద్దరికి కూడా ప్యాక్ చేసేసాను. అండ్ ఇంకా కొన్ని దాంట్లో నాకు ప్యాక్ చేశాను. అండ్ ఇది నేత్రది క్యాబిన్ బ్యాగ్ అనమాట. తనకి స్కూటర్ లాంటిది తీసుకున్నాము సో దట్ ఎయిర్పోర్ట్లో కొంచెం మమ్మల్ని విసిగించకుండా ఉంటుంది అండ్ తను స్కూటర్ కూడా రైడ్ చేస్తుంది, ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది అని చెప్పి అది ఆర్డర్ చేశాము. అండ్ ఇంకా స్నోక్ కూడా అనిపించింది అనుకుంటా ఫైనల్ బాయ్ చెప్పాలి అని చెప్పి. సో థర్స్డే రోజు చాలా స్నో పడింది. యాక్చువల్లీ వీక్ అంతా కూడా సడన్గా చాలా స్నో పడింది అనమాట. ఇంకా మేము కిచెన్ అంతా ప్యాక్ చేసేసాం కదా, సో అందుకనే ఫ్రైడే రోజు వచ్చి బయట రెస్టారెంట్లో డిన్నర్కి వెళ్ళాము. సో అక్కడ మంచిగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం మళ్ళీ, బికాజ్ మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. కార్తిక్ ఆల్మోస్ట్ 15 years నుంచి కెనడాలో ఉన్నాడు అండ్ నేను వచ్చి 6 years అవుతుంది. సో ఇప్పుడు ఫైనలీ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది కదా. సో చాలా ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎన్నోసార్లు బాధపడ్డాము, మిస్సింగ్ ఫీలింగ్ అయితే చాలా ఉంది. ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్, ఓ మై గాడ్ ఇంకా నేను చెప్తూ ఉంటే ఎమోషనల్ అయిపోతాను, బికాజ్ అంత మంచి బాండింగ్ ఉంది అందరితో. ఇప్పుడు అందరినీ వదిలేసి వెళ్ళాలి అంటే చాలా పెయిన్ఫుల్ అనమాట. బట్ డిసైడ్ అయ్యాం కాబట్టి ఇంకా వెళ్తున్నాము, ఎవ్రీథింగ్ ఫర్ గుడ్. సో రీజన్స్ అవన్నీ కూడా నేను అంటే తర్వాత షేర్ చేసుకుంటాను. ఇదంతా కూడా జస్ట్ ఒక మూవింగ్ వ్లాగ్ అండ్ ఆల్సో మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి, ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఇక్కడ వ్లాగ్ అయితే చేశాను. సో సాటర్డే రోజు ఇంకా కంప్లీట్గా మేము హౌస్ అంతా ఎంప్టీ చేసేసి హౌస్ని వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. సో ఆ రోజే ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నాం అనమాట. సో ఇంకా ఈవినింగ్ ఒక చిన్న లైక్ మా ఫ్రెండ్ సీమంతం కూడా ఉండింది, బేబీ షవర్. సో అందుకని మేము మంచిగా రెడీ అయ్యేసి ఇంకా హౌస్ అంతా కూడా వెకేట్ చేసి నీట్గా క్లీనర్స్కి ఇచ్చాము. వాళ్ళ హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసారు. ఈ హౌస్లో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. ఐ విల్ మిస్ దిస్ హౌస్ సో మచ్. అండ్ చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను కదా. ఇట్స్ టఫ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో బ్యాక్ టు ద కంట్రీ, బట్ ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్. అండ్ మేము ఎప్పటిలానే ఎక్కడైనా ఇక్కడ ఎలా ఉన్నామో ఇండియాలో కూడా అలాగే హ్యాపీగా ఉంటామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మా నేబర్హుడ్ కూడా కంప్లీట్ బాయ్ చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. సో ఆఫ్టర్ దట్ ఎమోషనల్ రైడ్ మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాము. తన సీమంతం అనమాట. చాలా బ్యూటిఫుల్గా తను రెడీ అయి ఉంది అండ్ ఆల్సో డెకర్ కూడా చాలా బాగుండే. సో ఇంకా ఇక్కడ అందరం ఫొటోస్ దిగాము, కిడ్స్తో కూడా ఫొటోస్ తీసాము. ఆ తర్వాత మేము కూడా ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా గ్రూప్ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము.
అండ్ ఇది సండే మార్నింగ్. కిడ్స్ ఇంకా మార్నింగే లేచి వాళ్ళు ఎప్పట్లానే వాళ్ళ డ్యాన్స్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేమే కాదండి, మాతో పాటు ఈక్వలీ మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చాలా సూపర్ ఎమోషనల్ ఉన్నారు. లైక్ ఈ బాండ్ అంతా 1 డే ఆర్ 2 డే బాండ్ కాదు కదా, ఎన్నో ఇయర్స్ నుంచి మేమందరం కలిసి ఉండి ఒక బ్యూటిఫుల్ బాండింగ్ని చేసుకున్నాము. సో ఏమో లైక్ ఇట్స్ అ మిక్స్డ్ ఎమోషన్. ఇక్కడ ఫ్రెండ్స్ని వదిలిపెట్టి వెళ్తున్నాను అని చాలా బాధ ఉంది, అలాగే మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళి ఇండియాలో సెటిల్ అవుతున్నాము అని హ్యాపీనెస్ కూడా ఉందన్నమాట. సో ఇంకా ఫైనలీ మా ఫ్రెండ్ ఆ రోజు కాసేపు హెయిర్ కర్ల్స్ చేస్తామని చెప్పి కాసేపు అట్లా టైం స్పెండ్ చేసాము, కొన్ని రీల్స్ చేసుకున్నాము. ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీరు ఆల్రెడీ ఆ రీల్స్ చూస్తూ ఉండొచ్చు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అందరం కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకా ఫ్రెండ్స్ అందరు కూడా వెళ్ళిపోయారనమాట, బికాస్ మళ్ళీ మండే అందరికీ వర్క్ ఉంటుంది. సో యా, ఐ విల్ డెఫినెట్లీ మిస్ కెనడా. అండ్ ఇంకా కెనడా వ్లాగ్స్ ఇక్కడితో ఎండ్ అవుతాయి అన్నమాట. ఇంక ఇప్పటి నుంచి యుఎస్ సిరీస్, ఆ తర్వాత ఇంకా కంప్లీట్గా ఇండియా సిరీసే చూస్తారు. సో ఐ హోప్ మీరందరూ కూడా ఇండియా సిరీస్కి ఎక్సైటెడ్ ఉన్నారని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వాట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అక్కడ. అంటే నాకు ఇంకా డిఫరెంట్ కంటెంట్ అదంతా ఎక్స్ప్లోర్ చేసి మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. అండ్ ఇప్పటిదాకా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మీరందరూ, ఇక పైన కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఫైనలీ ఈవినింగ్ ఇంకొక ఫ్రెండ్ని కలవాలన్నమాట. సో వాళ్ళని కలవడానికి వచ్చాము. సో వాళ్ళని కలిసేసి ఇంకా మా ఈ కెనడా ట్రిప్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక కెనడా వ్లాగ్ రాబోతుంది, మా లాస్ట్ డే ఇన్ కెనడా. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో డెఫినెట్లీ వెయిట్ చేసి ఆ వ్లాగ్ కూడా చూడండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్ గాయ్స్.